తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. మహాశివరాత్రి నాడు దాదాపు 4 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం వేములవాడకు 500కు పైగా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రవాణా శాఖ అధికారులు కూడా సిద్ధమయ్యారు. భక్తులకు తగ్గట్టుగా వేములవాడలో మున్సిపల్ అధికారులు, ఆలయ అధికారులు పారిశుద్ధ్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా 1700 మంది పోలీసులతో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. శివరాత్రికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు 5 లక్షల లడ్డూలు, 15 క్వింటాల పులిహోరను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సంయుక్త నిర్వహణలో గత 2 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భక్తి వాతావరణ వెల్లువలో నిర్వహిస్తూ వస్తున్నాం. సో ఈసారి కూడా ఇది 3వసారి. ఈసారి కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 3 అలాగే మార్చి 4వ తారీఖు 2 రోజుల్లో ఒక కంప్లీట్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన సన్నాహక చర్యలన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ మార్చ్ 4th మనకు శివరాత్రి ఫెస్టివల్ ఉంది. దానికి ఆల్మోస్ట్ 4 lakhs డివోటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ద ప్రిపరేషన్స్ గురించి మనము రివ్యూ తీసుకుంటున్నాము, ఏమేమి ప్రిపరేషన్స్ అయింది అని. సో వేరియస్ సెక్టర్స్గా డివైడ్ చేసాము ఎంటైర్ బందోబస్తు. ఆల్మోస్ట్ 1700 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెన్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా చాలామంది కూడా చాలా ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో మెయిన్ అంటే మనము పార్కింగ్కి మనము వేరియస్ సెక్టర్స్గా డివైడ్ చేసాము. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్, సో దట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అది మనము ప్లాన్ చేస్తున్నాము. కొన్ని 1 ways కూడా పెట్టాము. ఆటో స్టాండ్, డెసిగ్నేటెడ్ ఆటో స్టాండ్, డెసిగ్నేటెడ్ బస్ స్టాండ్, ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్సైడ్ ద టెంపుల్ లోపల కూడా మనము క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, సో దట్ అందరికీ కూడా శీఘ్ర దర్శనం ఎట్లా దొరుకుతుంది విత్ ఇన్ ఎ వెరీ స్మాల్ టైం, అట్లా మనము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్లో అరౌండ్ 150 CCTV కెమెరాస్ ఉన్నాయి. కొత్తగా కూడా 127 CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంట్లో మనము క్యూ లైన్స్ అండ్ ఎనీ అదర్ క్రైమ్ ఆ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనము 24 hours మానిటర్ చేస్తున్నాము. ఏమి ఇబ్బంది కూడా వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అట్లా మనము ప్లాన్ చేస్తున్నాం. శివాయ వేములవాడ దక్షిణ కాశీ హరిహర క్షేత్రం. ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏటా వచ్చే సోమవారం అంటే 4th మార్చి రోజు వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి వైభవోపేతంగా జరుగుతుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా సుమారు ఈ వేములవాడ క్షేత్రానికి 2 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడకై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, KTR గారు, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు, జిల్లా యంత్రాంగం అటు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, జిల్లా అధికారులు, SP గారు, పోలీస్ శాఖ సిబ్బంది, ఆలయ సిబ్బంది వీళ్ళందరూ కలిసి గత 2 మాసాల నుండి మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి ఈ సమన్వయంతో సమావేశాలు ఏర్పాటు చేయడం. For more updates, please subscribe 99 TV Telugu.